హలో! హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మీకోసం ఒక మంచి రెసిపీ అయితే తీసుకొచ్చేసాను. అదేంటంటే, చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను సర్వపిండి ట్రై చేద్దామని. కానీ టైం కుదరట్లేదు. దానికి కావాల్సిన ఐటెమ్స్ ఏంటి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూసేద్దాము. ఒక 2 కప్పులు బియ్యం పిండి అయితే వేసుకున్నాను. ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూను మన నువ్వులు, బాగా వేయించి పెట్టుకున్న పల్లీలు, పొట్టు తీసేసి పల్లీలు కూడా వేసుకోవాలి. చక్కగా ఇట్లా నలుపుకుంటే పల్లీలు విడివిడిగా అయిపోతాయన్నమాట. చూడండి ఒక గుప్పెడు వేసుకున్నాను. 1 అవర్ నానబెట్టుకున్న శనగపప్పు కూడా, పచ్చి శనగపప్పు ఒక గుప్పెడు వేసుకున్నాను. దీంట్లో మనము అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్, ఆనియన్స్ పొడవుగా కట్ చేసుకుని పెట్టుకున్నాను ఒక ఆనియను. పెద్ద ఆనియన్ ఒకటి వేసుకున్నాను కదా! ఇప్పుడు దీంట్లో మనము ఉప్పు తగినంత, కారము, ఒక టీ స్పూన్ కారం వేసుకున్నాను. ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. ఉప్పు చూసుకొని వేసుకోండి, కొంచెం ఎక్కువైపోతుందనమాట. సో, ఈ 2 వేసుకున్న తర్వాత కరివేపాకు కొంచెం ఎక్కువే వేసుకోండి. నేనైతే కొంచెం వేసుకున్నాను. ఇవన్నీ పిండిలో బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ముద్దలాగైతే కలుపుకోవాలన్నమాట. పలచగా కాదు, గట్టిగా కాదు, మంచిగా కొంచెం కొంచెం వాటర్ వేసుకోండి. వాటర్ ఎక్కువైపోతే మాత్రం బాగుండదు, పలచగా వస్తుందన్నమాట. కొంచెం వేసుకొని ముద్దలాగా అయితే చపాతీ పిండి ఉంది కదా, అట్లా వేసుకొని అలా కలుపుకోవాలి. ఈ విధంగా మసాలా మొత్తం బాగా కలిసిపోవాలి. ఆనియన్స్ వేసాం కాబట్టి అవన్నీ కూడా బాగా మ్యాష్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత నేనైతే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను చేద్దామని, టైం కుదరట్లేదు. ఇది చేద్దామని ఎందుకు అనుకున్నానంటే, ఒకసారి తిన్నాను. దాని టేస్ట్ బాగా నచ్చిందనమాట. ఇంకొకటి, నేను మార్కెట్ వెళ్ళే టైంలో కూడా ఒక ఆంటీ అమ్ముతుంది సర్వపిండని. సో, దీని కాస్ట్ వచ్చేసి మా దగ్గర అయితే మార్కెట్‌లో 20 రూపీస్ తీసుకుంటున్నారు. 20, 30 రూపీస్ అనమాట. సో, అదెంత టేస్ట్ ఉంటుందా అని చెప్పేసి నేను ఒకసారి ట్రై చేశాను. చాలా బావుంటది. అందుకని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా చేద్దామని, కానీ టైం కుదరట్లేదు. దీని ప్రాసెస్ పెద్దగా ఏం లేవు. ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా చేసుకోవచ్చు. ఇది మార్నింగ్ టిఫిన్ లాగానే తినొచ్చు. ఈవినింగ్ టీతో అన్నా తినొచ్చనమాట. బావుంది. చాలా టేస్ట్‌గా ఉంది. పచ్చిమిర్చి ఇష్టం ఉన్న వాళ్ళు పచ్చిమిర్చి ముక్కల కింద వేసుకోండి, పేస్ట్‌లా కాకుండా. ఇలా కలిపి పెట్టుకున్నాం కదా! ఇప్పుడు నేనైతే వెడల్పి పెనం పెట్టుకున్నా. కడాయి పెట్టుకున్నాను. కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీటెక్కినాక ఒక ముద్ద, ఇంత పెద్ద సైజు కొంచెం ముద్ద తీసుకొని, ఇది మొత్తం మూకుడి అంతా ఇట్లా స్ప్రెడ్ చేసుకున్నాననమాట. రౌండ్‌గా రొట్టెలాగా ఇట్లా మంచిగా చూడండి, ఈ విధంగా చేసుకున్నా. పల్చగా కాకుండా మరీ గట్ ఇట్లా ఒత్తుగా కాకుండా మందంగా, ఇట్లా ఈ విధంగా అన్నమాట. ఈ విధంగా చేసుకొని మధ్యలో హోల్స్ అయితే పెట్టుకుంటున్నాను. ఇట్లా హోల్స్ పెట్టుకున్నాను అనమాట. పెట్టుకున్న తర్వాత ఈ హోల్స్‌లోని రౌండ్‌గా మొత్తం ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకొని ఆవిరికి మూత పెట్టుకుంటున్నా. మీడియంలోనే పెట్టుకున్నాను స్టవ్ అనేది. ఇట్లా మూత పెట్టుకుంటున్నా. చూడండి, ఇలా ఆయిల్ వేసేసుకొని ఆవిరికి ఉడకడానికి మూత అయితే పెట్టుకోవాలన్నమాట. ప్రాసెస్ అయితే సింపుల్‌గానే ఉన్నాయి. కానీ చూడాలి ఎలా వస్తుందనేది. ఇలా మూత పెట్టుకున్నాను కదా! వేరొక సైడు నేను పెనం మీద కూడా పెట్టుకొని కాల్చుకుంటున్నాను. పర్వాలేదండి. తీసి చూస్తే బాగానే ఉడికింది. టర్న్ చేసి చూడాలి ఎలా వస్తుందో. టర్న్ చేసేటప్పుడు కొంచెం కేర్‌ఫుల్‌గా టర్న్ చేయాలి. ఎందుకంటే విరిగిపోతది. చూద్దాము ఒకసారి టర్న్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో. ఒక సైడు పెనం మీద కూడా పెట్టుకున్నాను. చాలా కేర్‌ఫుల్‌గా చేయాలన్నమాట. కొంచెం మాడింది, పర్వాలేదు, బాగానే వచ్చింది. టర్న్ చేస్తే కొంచెం ఇరిగిందనమాట. చూసి చేసుకోండి. పర్వాలేదు, బెటరే, బాగానే వచ్చింది. ఇటు సైడ్ పెనం మీద కూడా చూద్దాము ఎలా వచ్చిందో. సో, ఇదే ప్రాసెస్ అండి. ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేసుకోండి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా కొంచెం బెటర్‌గానే వచ్చింది. సో, ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. బాయ్ బాయ్.